అదే పార్టీలో ఉంటే మాత్రం నువ్వు తట్టుకోలేవు మాతోన. రేవంత్ రెడ్డి రావడం మనం అదృష్టం కొడంగల్కు. తెలియక ఇక్కడనే ఊర్లో ఉండి మాకేం రాదు అంటుండ్రు, కానీ మా ₹1,00,00,000 ఫండ్స్ ఇచ్చేసాను, రిలీజ్ చేసి అని కూడా భయభ్రాంతులకు గురి చేసాడు. కానీ ఇప్పుడు ఏ అర్ధరాత్రి అయినా మా ఎంబడి ఉంటాడు పురా. ఏ అర్ధరాత్రి కూడా కాదు, నీవు ఎనీ టైం ఫోన్ చేసినా మాకు లేదు. అంటే ఒక పూట తిండి లేని వాళ్ళు కూడా ఈరోజు సన్నబియ్యం తింటున్నారంటే వాళ్ళు చాలా సంతోషం. సో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండే అనుభవం అయితే ఉంది. గతంలో బీఆర్ఎస్ నుంచి అనేక ప్రలోభాలు, ఒత్తిడి గురైనా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీని వదలకుండా సో ఒక నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సో కాంగ్రెస్లో అయితే ఉన్నారు. సో ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఒక నిఖార్సైన కార్యకర్తగా తన వంతు ప్రయత్నం కూడా చేశారు. సో నేడు స్థానికంగా ఈ 18 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి పలు అంశాలపైన వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, ఎలా ఉన్నారన్నా? సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తిగా వస్తుంది, మరి స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? టోటల్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు అనేది మా ఊరికి ఒక 13 ఇళ్ళు వచ్చాయి. కంప్లీట్గా ముగ్గులు వేసినారు, టోటల్ స్టార్ట్ చేసినారు అన్ని మంచిగానే. ఇంకా వస్తే కూడా ఇంకా కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మొదటి విడతలో ఎన్ని వచ్చినాయి? మొదటి విడతలో 13 ఇళ్ళు వచ్చాయి. 13 ఇళ్ళు స్టార్ట్ చేసినారు, 13 ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఇంకా వస్తే ఇంకా కట్టుకోవడానికి కూడా రెడీ ఉంటుంది జనాలు. సో అంటే ఇల్లు లేని వారికి ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా? ఇట్లా ఇల్లు లేని వాళ్ళకు, పేదలకు, ఏమి లేని వాళ్ళకు ఫస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు కాదంటే ఇంకొకరికి అవకాశం ఇస్తున్నాం. కాంగ్రెస్ అనేది ఏం లేదు, ఎవరు కట్టుకుంటే వాళ్ళకి పేదలకు మాత్రం ఇస్తున్నాం. సో మిగతా ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో నిధులు వరద లెక్క వారుతున్నాయి అంటారంటున్నారు. సో మరి అభివృద్ధి కార్యక్రమాలు స్థానికంగా ఇంకెట్లా ఉంటాయి? నిజం చెప్పాలంటే వరదలే పారుతాం, చేసుకునే వాళ్ళకి ఎంతైనా ఉంది. రేవంత్ రెడ్డి రావడం మనం అదృష్టం కొడంగల్కు రావడం అదృష్టం చాలా. కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత వర్క్ వచ్చినా అంత వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు. కాడ ఆఫీస్ నుంచి చేసుకునే దాన్ని బట్టి ఉంది. మనం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కాడ ఆఫీస్కి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉందని చెప్తే చాలు, కాడకి వెళ్ళి రెడీ ఉన్నారు చేయడానికి. సో సమస్య ఆడి వరకు తీసుకుపోకపోవడమే మన తప్పు ఏంటంటే మనం తెలియక ఇక్కడనే ఊర్లో ఉండి మాకేం రాదు అంటుండ్రు, కానీ మనకు సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది మా ఊర్లో, మాకు ఈ రోడ్డు కావాలి, ఈ మోరీ కావాలి, ఒక బిల్డింగ్ కావాలి, ఒక స్కూల్ బిల్డింగ్ కావాలి, ఒక అంగన్వాడీ కావాలని మనం అక్కడ చెప్పుకోవడం, ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎంబడే శాంక్షన్ చేసి నీ ఎంత బడ్జెట్ ఎంత అవుతుందని శాంక్షన్ చేసి పంపిస్తున్నాడు ఇక్కడికి. మాకు ఇప్పుడు అంగన్వాడీ లేకుండే, ఒక స్కూల్ బిల్డింగ్ లేకుండే, కాడకు పోయి ఒక ఎంబడే లెటర్ పెట్టుకోవడం, ఎంబడే మా ₹1,00,00,000 ఫండ్స్ ఇచ్చేసాను, రిలీజ్ చేసి. ఇప్పుడు కాడకించి వచ్చిన దాన్నే ఇప్పుడు స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ రేపు ఎల్లుండు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నాం. సో స్థానికంగా ఏదైతే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఉన్న పాత ఎమ్మెల్యే చాలా ఇబ్బందులు చేశాడు. నా మీద కేసులు చేపిస్తున్నాడు, అది చేపిస్తున్నాడు, నువ్వు అదే పార్టీలో ఉంటే మాత్రం నువ్వు తట్టుకోలేవు మాతోన అని కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. కానీ బెదరలే ఎటువంటిది. రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకే ధైర్యంతోన మేము ముందుకు సాగినాం. అదే విధంగా పని చేసినాం, అదే విధంగా వర్క్ చేసినాం, అదే విధంగా కష్టపడి ఈరోజు ప్రభుత్వం వచ్చింది. మా రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. సీఎం కావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అదే ధైర్యంతో ఉన్నాం మేము ఇప్పటికి కూడా. సో ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు అంటే ఖండవాళ్ళు మార్చిన రీతిగా పార్టీలు మారుస్తున్నారు. అలాంటిది మీరు అనేక ఇబ్బందులు గురైన పార్టీ ఎక్కడ మారలేదంటున్నారు. అంటే ఒకటే జెండా అది ఎట్లా సాధ్యమైంది? మాకు ఒకటే రేవంత్ రెడ్డి అనేది ఒకటే ధైర్యం ఉంది. ఉన్నాడు మాకన్నది, ఏ రాత్రి అయినా ఎప్పుడైనా మాకు ఉంటాడని అనుకున్నాం. ఇంకొకటి వాళ్ళ బ్రదర్ ఉంటాడు తిరుపతి రెడ్డి అన్నాని, ఆయన ఇప్పుడు ఏ అర్ధరాత్రి అయినా మా ఎంబడి ఉంటాడు పురా. ఏ అర్ధరాత్రి కూడా కాదు, నీవు ఎనీ టైం ఫోన్ చేసినా మాకు లేకపోతే ఎనీ టైం మాకు రెస్పాన్స్ ఉంటాడు. ఏ అర్ధరాత్రి ఏ పోలీస్ స్టేషన్ కాదు, ఏడికి రమ్మని వస్తుంది, అట్లేం లేదు. ఎంబడే ఫోన్ కాల్ ఉంటుంది, ఎంబడే రెస్పాన్స్ ఉంటుంది. ఏడున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన ఎంబడి ఉంటుంది. సో ఫైనల్గా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో సీఎం విన్ అవుతారు, సీఎంగా ఏదైతే పదవి స్వీకరిస్తారు అనుకున్నారా? సీఎం అంటే ఏమనుకున్నామంటే స్టేట్లో సీఎం కాకపోవచ్చు ఒకవేళ, కానీ మా కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఎమ్మెల్యే అవుతాడు, మాకు అండగా ఉంటాడని చెప్పి మాకైతే ధైర్యం ఉండేది. కానీ తర్వాత ఎలక్షన్ అయిన కొన్ని రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాత మాకేమనిపించింది, ఖచ్చితంగా సీఎం అవుతాడు, మాకు ఒక హోప్ వచ్చేసింది, నమ్మకం వచ్చేసింది. సో స్థానికంగా ఏదైతే 2 లక్షల రుణమాఫీ గురించి, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి ఎక్కడ జరగలేవు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రలోభాలు అయితే చెప్తారు. మరి క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఏం జరుగుతుంది? వాళ్ళు చేయలేక మంది మీద ముత్తుకోవడం అది వేస్ట్. కానీ నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు అయ్యింది. అంటే వీళ్ళకి అర్థం కాని ఒకటి ఏముందంటే 2017 కంటే ముందు తీసుకున్న లోన్స్ కావాలి,
ఎందుకు అంటే అవి కట్టలేక ఉండలేక అంతకు ఈ సార్ కూడా ఇప్పుడు ఏం చెప్పిండంటే 2017 కంటే ఒక డేట్ పెట్టిండు. ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ అన్నాక అంతకుముందు ఉన్న కాకపోవడం వల్ల ఇబ్బందులు ఉండి వాళ్ళకి అర్థం కాక కాలేవు అంటున్నారు. కానీ అంతకుముందు ఉన్న అయితే మొత్తం అయినా ఎవరికి కాలేవని సమస్య ఏమీ లేదు, ఖచ్చితంగా అయింది అందరికీ. సో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొత్తగా రేషన్ కార్డు గత 10 ఏళ్లలో ఎక్కడ ఇవ్వలేదు, అదేవిధంగా సన్న బియ్యం, ఈ కొత్త కార్యక్రమాలు అనేవి మేనిఫెస్టో లేని కూడా కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది వాస్తవంగా ఊళ్ళలో ఏంటంటే సొంతంగా వాళ్ళు వరి పండించినా కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు సన్న బియ్యం తినడం అనేది ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం తినడం అంటే ఏంటంటే సరే ఉన్నోళ్ళు అంటే సన్న బియ్యం తెచ్చుకొని తినొచ్చు, కానీ పేదోళ్ళు పాపము నిజం చెప్పాలంటే ఒక పూటకు తిండి లేని వాళ్ళు కూడా ఈరోజు సన్న బియ్యం తింటున్నారంటే వాళ్ళు చాలా సంతోషపడుతుంది. వాళ్ళు నిజం అంటే మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమంటుంటారంటే ఊర్లోకి వెళ్ళింటాం కదా, ఊర్లో అబ్బా మీ పార్టీ వచ్చింది, మీ సార్ వచ్చి మేము ఈరోజు సన్న బియ్యం తింటున్నామని చెప్పి చాలా సంతోషపడుతుంది. ఊర్లోకి వెళ్తున్నారు మేము ఉదయం లేవగానే ఊర్లో పోతుంటాం, పోయిందంటే ఇట్లా పోతూ లేవడుతుంటే అబ్బా మీ సార్ వచ్చింది, అబ్బా సన్న బియ్యం తింటాం, చాలా సంతోషపడుతుంది నిజం చెప్పాలంటే. సో 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి, రోడ్ల విషయం అంటున్నారు, స్కూల్స్ అంటున్నారు, అంగన్వాడీ అంటున్నారు, సన్న బియ్యం అంటున్నారు, ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు. సో మిగతా 3 సంవత్సరాల్లో ఏదైతే దాదాపు సమస్యలు లేకుండా పరిష్కారం అయితే అనుకోవచ్చా? ఏదైతే 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి కనిపిస్తున్నదంటే మిగతా 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి చూడొచ్చా? ఇంతకు మించిన అభివృద్ధి చూడవచ్చు. ఇంకా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇంకా చాలా అసలు ఒక కొడంగల్ కాన్స్టిట్యున్సీ కాదు, టోటల్గా తెలంగాణ కూడా టోటల్గా అభివృద్ధి చెందుతుంది. సో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో అయితే ఉన్నాయి, సో వాటికి సంబంధించి ప్రతాప్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్లలో నిలబడుతున్నారు అని మేము సర్వే చేసి స్థానికంగా అయితే చెప్తున్నారు. సో ఏంటంటే ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డాడు, ఇప్పుడు ఆయనను మేము గౌరవించుకునే టైం వచ్చిందంటనైతే అంటున్నారు. మరి వాస్తవంగా మీరు సిద్ధంగా ఉన్నారా? పార్టీ ఆదేశిస్తే సిద్ధంగా ఉన్నాము. దాని ఊర్లో జనాలు అందరూ అనుకోవడం ఓకే, వాళ్ళు మనకు సపోర్ట్ ఉండాలి, పార్టీ కూడా సపోర్ట్ ఉండాలి, అందరు సపోర్ట్ ఉండాలి, అన్నీ ఉంటేనే మనం ముందుండి నిలబడి ముందుకు వెళ్తాం. కానీ మనం ఒకరం ఉండాలి, నేనే ఉంటా, నా ఒక్కరిని నేను చేసుకున్నట్టు మనం ప్రజాభిప్రాయం మేరకు మేము ప్రజాభిప్రాయం ఉండి ప్రజలు మన్నెంబడి ఉండి సరే నువ్వు ఉండు, మీరు ఉంటే అవుతుంది అంటే ఉంటాము. దాంతోపాటు మన పార్టీ కూడా సపోర్ట్ చేసి అందరూ ఉండి పెద్దలు ఉంటారు కదా పార్టీ, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసి ఉండు ప్రతాప్ రెడ్డి ఉండి నువ్వు ఉంటే నడుస్తుంది అంటే అందరితో పాటు మనం ఉంటాం. కానీ అది కాదు. సో స్థానికంగా ఫైనల్గా ఏదైతే ఎమ్మెల్యే గారు అంటే సీఎంగా ఆయన స్థానికంగా అయితే అవైలబుల్ ఉండే అవకాశాలు ఉండవు. మీకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, జనాలకు ఏదైనా సమస్యలు వస్తే చెప్పుకోవడానికి పై లెవెల్లో నాయకులు అంతా అందుబాటులో ఉంటారా? అందుబాటులో అందరూ ఉంటారు. ఇంపార్టెంట్ అందరూ ఉంటారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి అనేది మాకు ఇంపార్టెంట్ సీఎం, కానీ ఇక్కడ మాకు తిరుపతి రెడ్డి అనేది ఇంపార్టెంట్. ఏంటంటే అందుబాటులో 24 hours ఉంటాడు, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఉంటాడు. అన్నా అంటే నేనున్నా అంటాడు. మాకు ఆయన రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి. సో అదొకటి కాడ ఇవి రెండు ఉండడం వల్ల మీకు ఏ సమస్య? కాడ అంటే ఆఫీస్ లెవెల్ ఏ టైంలో ఎప్పుడు పోయినా కాడ అనేది అది కూడా ఆఫీస్ వరకు ఆయన పని ఆయన. కానీ ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఏదైనా లీడర్కి ఏమో ఆపద వచ్చినా తిరుపతి రెడ్డి గారు మొత్తం. సో ఫైనల్గా ఈ 18 నెలల పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. మేము లీడర్లమే కాదు, పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. 15 PS ప్రభుత్వం కూడా హ్యాపీగా లేదు. జనాలు ఈరోజు 18 నెలల్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఏంట్లైనా హ్యాపీగా ఉంటారు. ఇదే కాదు, ఇంకా ముందు చాలా హ్యాపీగా ఉంటారు. చాలా ఉంటారు, ఇంకా చాలా చేస్తారు. రేవంత్ రెడ్డి మాకు నమ్మకం చాలా ఉంది. సో ఇది ఏదైతే ప్రతాప్ రెడ్డి గారి మాటల్లో, సో ఏదైతే 18 నెలల్లో అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్లయితే కనిపిస్తుందని చెప్పేసి స్థానికంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రతి స్కీమ్ అనేది దాదాపు ఒక 90% వరకు అమలయ్యే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని చెప్పేసి మిగతా 3 సంవత్సరాల కాలంలోని మిగతా 6 గ్యారెంటీల గురించి కావచ్చు, మిగతా ఎక్కడ సమస్యలు ఉన్నా దాదాపు పూర్తి కావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వారి మాటల్లో క్షుణ్ణంగా మనకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.